నెల్లూరు జిల్లాలో పింఛన్ల పంపిణీ అట్టహాసంగా ప్రారంభమైంది. రూరల్ పరిధిలో కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డులో ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పెన్షన్లు పంపిణీ చేశారు. ఉదయం 6 గంటల నుంచే పింఛన్దారుల ఇళ్ల వద్దకే పింఛన్లు రావడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మన జీవితం శాంతియే మన జీవితం. 7,000 ఎంతమ్మా? 10,000 15,000 ఓకే సార్. అల్లా పెన్షన్ కదా 15,000. అంతకుముందు ఎంత వస్తుందమ్మా? దీవించవా? సార్ 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 ఇప్పుడు ఇది ఎంతమ్మా? 7,000 చూసుకో బాగా. డబ్బులు కనిపిస్తారు, డబ్బులు కనిపిస్తారు. సార్ 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 ఒకసారి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు 3,000 పెన్షన్ 4,000 చేస్తా. జూలై నెలలో మాత్రం ఏప్రిల్ నుంచి అంటే గత 3 నెలలు ఇస్తానని చాలా మంది దాదాపు 68 లక్షల మందికి ఈ పెన్షన్ అందుబాటులో ఉంది. మన చంద్రబాబు నాయుడు మీ అందరికీ తెలుసు, మాట చెప్పినట్టు ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందుల్లో ఉన్నా మనం గెలుస్తున్నాము, ఖచ్చితంగా మనం రేపు గవర్నమెంట్ ఫామ్ చేసేది మనమే అని 3 నెలల నుంచి ఈ పెన్షన్ కార్యక్రమానికి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా దీన్ని ఎట్ట చేయాలా అనేది ఎలక్షన్ క్యాంపెయినింగ్ జరుగుతూ ఉన్నా అతను ఫైనాన్షియల్స్ వాళ్ళని పిలిపించుకొని ఇది మనం 1వ తేదీ ఖచ్చితంగా చేయాలా, ఇది నెరవేరాలంటే చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. దానికి 3 నెలల నుంచి మీరు నమ్ముతారో నమ్మరో ఎలక్షన్ అంటే మనం గెలుస్తున్నాము అనే దీంతో అతను మనసు పెట్టగలిగిన వ్యక్తి కాబట్టి దీన్ని ఈరోజు ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా మనం 1వ తేదీ చెప్పిన మాట ప్రకారం 7,000 అనేది ఊహించుకోలేని అమౌంటు. అది కూడా మీ అందరికి ఒకటి చెప్పాలా, ఒకటే రోజు డ్రా చేయగలిగారు. ఒకటే రోజు డ్రా చేసి ఇంత అమౌంట్ మనము మన రాష్ట్రం అంతా కూడా ఈ డబ్బు పంపకం జరుగుతుంది పెన్షనర్స్కి. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సంక్షేమాల సంబరాల ఒక పండుగ వాతావరణంలో ఇంటింటికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎక్కడికక్కడ కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు సచివాలయ సిబ్బందితో కలిసి వెళ్ళి, అధికార యంత్రాంగంతో కలిసి వెళ్ళి ఆ యొక్క పెన్షన్లు అందజేస్తారు. వాస్తవాలు మాట్లాడుకోవాలంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అస్తవ్యస్త విధానాలతో, అనాలోచిత చర్యలతో సంపద సృష్టించకుండా ఒక అరాచక వాతావరణంతో ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని కూడా దెబ్బతీసే రీతిలో వ్యవహరించిన పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసింది. ఆంధ్ర రాష్ట్రం ఆర్థికంగా అన్ని రకాల ఇబ్బందుల్లో ఉంది. ఈ ఇబ్బందుల్లో ఉన్న వేళ అమలు చేయాలంటే వేరే ముఖ్యమంత్రి అయితే అది సాధ్యం అయి ఉండేది కాదు, తలబట్టుకొని కూర్చోవలసిన పరిస్థితి. కానీ ఒక సమర్థవంతుడు, అనుభవజ్ఞుడు, రాజనీతిజ్ఞుడు సంపద సృష్టించి ప్రజలకు ఏ విధంగా పంచాలా, ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలా అన్న ఒక స్పష్టమైన ఆలోచన ఉన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు.